రోజు నీ లోకములో నువ్వు కనబడిన వాటి మీద ఉన్నంత విశ్వాసం పరలోక రాజ్యం మీద లేదు. కాబట్టి నీ జీవితాన్ని ఏం చేస్తున్నావో తెలుసా, నీ బ్రతుకుని ఏం చేస్తున్నావో తెలుసా, నీకు ఇష్టం వచ్చినట్లు, జాగ్రత్తగా విను, నీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నావు. కానీ కొలస్సీ సంఘం అలా లేదండి. వారు దేవుని కనులారా చూడలేదు, బట్ వారి ఆత్మీయ నేత్రాలో తెరవబడింది. మరొక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇదిగో ఒకానొక రోజు యేసే రాబోతున్నాడు, ఆయన వచ్చేసరికి మేము పవిత్రంగా కనుపరచబడాలి, ఈ సంఘము పవిత్రమైన సంఘంగా నిలబడాలి, ఆయన రాకడలో బతుకు సంఘంగా ఎత్తబడాలా. కాబట్టి మేము ఇహలోకపరమైన సంబంధమైన పాపమునకు లోనగుట మంచిది కాదు. ఇప్పుడు కానీ మమ్మల్ని మేము మలినం చేసుకుంటే ఆ రాజ్యంలో మేము చోటు దక్కించుకోలేము. నిరీక్షణకు రుజువేటండి, అవి ఇహలోకమందు కనబడవు, కానీ ఒకానొక రోజు నీకు ఖచ్చితముగా దాని కొరకు నువ్వేం చేయాలి, సిద్ధపడాలి.